హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. బ్రేక్ఫాస్ట్లోకి రోజు తినే కొబ్బరి, పల్లి, శనగపప్పు చట్నీ తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న క్యాప్సికమ్ పల్లి పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టమాటాని కూడా ముక్కలు ముక్కలుగా చేసి యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మగ్గేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకుంటే త్వరగా వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మరింత త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇలా ఈ వెజీస్ అన్నీ మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనము కూల్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకొని. ఇవన్నీ కూల్ అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసే ముందు దీంట్లో పులుపుకి సరిపడా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పులుపు నచ్చని వాళ్ళు చింతపండు గుజ్జుని స్కిప్ చేసేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దీన్ని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దీనికి తాలింపు పెట్టి సర్వ్ చేసేసుకోవడమే. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, బందోస ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.